ఓం నమ శివాయ. అందరికీ నమస్తే అండి. భాద్రపద మాసంలోని శుక్లపక్ష ఏకాదశి సెప్టెంబర్ 14వ తేదీన అనగా రేపు శనివారం నాడు పరివర్తన ఏకాదశి వచ్చింది. ఏకాదశి అంటేనే విష్ణుదేవుడికి చాలా ఇష్టమైన తిథి. అందులోనూ శనివారం నాడు ఏకాదశి రావడం చాలా ప్రత్యేకమైనది. కాబట్టి ఈ శనివారం రోజున అనగా ఏకాదశి నాడు విష్ణు స్వరూపమైన ఈ వెంకటేశ్వర స్వామి పూజిస్తే మీరు బంగారం దానం చేసినంత పుణ్య ఫలితం మీకు లభిస్తుంది. కాబట్టి ఎవరైతే ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి వారికి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా అనంత కోటి పుణ్య ఫలితాన్ని ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదిస్తాడు. కాబట్టి ఈ ఏకాదశి రోజున మీ ఇంట్లోనే ఏ విధంగా పూజ చేసుకుంటే ఆ వెంకన్న అనుగ్రహం కలిగి మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ శనివారం రోజున ప్రతి ఒక్కరు ఇంట్లో పూజ చేసుకోవాలి. ఆడవాళ్ళు ఉదయాన్నే నిద్రలేసి తలస్నానం చేసి ఇల్లు వాకిలు శుభ్రం చేసుకుని గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి. అలాగే ఇల్లంతా శుభ్రంగా తుడిచి మీ ఇంటి ప్రతి మూలలో పసుపు నీళ్లు చల్లుకోండి. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున ఆ వెంకటేశ్వర స్వామి పూజించాలి అంటే ఖచ్చితంగా ఉండవలసింది వస్తువులు ఏమిటి అంటే 3 బియ్యం పిండి దీపాలు, 1 తులసి మాల లేదా తులసి ఆకులు, అలాగే ముద్ద కర్పూరం. ఈ ఏకాదశి రోజున శ్రీవారిని వీటితో పూజిస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది. ఏకాదశి నాడు ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది. ఈ పరివర్తన ఏకాదశి రోజున ఎన్నో శుభయోగాలు కలిసి వచ్చాయి. కాబట్టి ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకొని కొన్ని పరిహారాలు పాటిస్తే అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో జీవించవచ్చు. శనివారం రోజున మాత్రమే దేవుని పటాలు శుభ్రం చేసుకోవాలి. కాబట్టి ఈ శనివారం రోజున మీ పూజ గదిని శుభ్రం చేసి పసుపు నీటితో దేవుడి పటాలను శుభ్రంగా తుడిచి కుంకుమ బొట్టు పెట్టండి. శనివారం రోజున దేవుడి పటాలను శుభ్రం చేస్తే మీ ఇంటికి ఐశ్వర్యం అందిస్తుంది. ముందుగా పూజకు కావాల్సిన పిండి ప్రతిమలు తయారు చేసుకొని కొంచెం బియ్యం పిండిని తీసుకొని అందులో కొన్ని నీళ్లు కానీ పాలను కానీ పోస్తే ఒక ముద్దలాగా తయారు చేసుకోండి. ఇప్పుడు ఈ పిండితో 3 ప్రతిమలు తయారు చేయండి. ఈ విధంగా 3 పిండి ప్రతిమలు తయారు చేసిన వాటికి కుంకుమ బొట్టు పెట్టి నమస్కారం చేసుకోండి. మీ పూజ గదిలో ఉండే వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలను వేసి పూజను ప్రారంభించాలి. మీ దగ్గర తులసి మాల లేకపోతే వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి ఆకులైనా పెట్టండి. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని నగలతో అలంకరిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారి పటాన్ని నిండుగా అలంకరించుకోండి. దగ్గరున్న నగలు మీరు వేసుకున్నట్లయితే వాటిని పాలతో కడిగిన తర్వాత స్వామివారి పటానికి వేస్తేనే మంచిది. పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిలో కొన్ని అక్షంతలను సిద్ధం చేసుకోండి. అలాగే తీర్థాన్ని కూడా సిద్ధం చేసుకోవాలి. 1 గ్లాసు నిండా నీళ్లు పోసి అందులో కొన్ని తులసి ఆకులను వేసి పూజ గదిలో పెట్టుకోవాలి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత వీటిని తీర్థంలాగా తీసుకోవాలి. పూజ గదిలో ముగ్గు వేసి దాని మీద పసుపు కుంకుమలు చల్లి ముగ్గు పైన 3 పిండి దీపాలు వెలిగించండి. ఎవరైతే డబ్బు సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అలాగే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ ఏకాదశి రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే డబ్బు కష్టాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. ఆ వెంకన్న స్వామి అనుగ్రహంతో మీ జీవితంలో మీకు డబ్బు సమస్యలే ఉండవు. అలాగే కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తీరిపోతాయి. అప్పుల సమస్యలు ఉండవు. నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సకల దోషాలన్నీ ఏమైనా ఉంటే తొలగిపోతాయి. కాబట్టి ఈ 3 పిండి దీపాలలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ప్రతి దీపంలో 5 ఒత్తులను వేసి దీపం వెలిగించాలి. దీపం వెలిగించిన మరుక్షణమే ముక్కోటి దేవతలందరూ కూడా ప్రత్యక్షమవుతారు. కాబట్టి దీపం వెలిగించడానికి దీపానికి కొన్ని అక్షంతలు వేసి పువ్వులు పెట్టి దీపానికి నమస్కారం చేసుకోవాలి. దీపం వెలుగులో త్రిమూర్తులు నివసిస్తారు. గోవిందనామాలను చదువుకుంటూ ఇంట్లో పూజ చేస్తే చాలా మంచిది. గోవిందనామాలు చదివలేని వాళ్ళు ఓం నమో నారాయణ నమః అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేయండి.
ఇక స్వామివారికి నైవేద్యంగా బెల్లం పానకాన్ని తయారు చేయండి. లేదా బెల్లమైనా పెట్టొచ్చు. లేదా ఒక చిన్న బెల్లం ముక్కను స్వామివారికి నైవేద్యంగా పెట్టినా సరిపోతుంది. చివరగా వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన ముద్ద కర్పూరంతో ఆరతిచ్చి మీ తలపైన కొన్ని అక్షంతలు వేసుకొని మీ మనసులో ఉన్న కోరికను స్వామివారికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి. చివరగా 3 ప్రదక్షిణలు చేసి మీ ఇల్లంతా ధూపం వేయండి. ఈ విధంగా శనివారం నాడు ఏకాదశి పూజను చేసుకుంటే ఆ వెంకన్న అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది. ఇక ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చేయవలసింది చాలా శక్తివంతమైన పరిహారం ఏమిటి అంటే, ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఒక పసుపు వస్త్రాన్ని తీసుకొని అందులో 7 లవంగాలు వేసి మూట కట్టండి. మీ పూజ గదిలో ఉన్న వెంకన్న స్వామి పటం ముందు పెట్టి ఆ ధూపం వేయండి. ఆ తర్వాత ఈ మూటను తీసుకెళ్ళి మీరు డబ్బు దాచే చోట పెట్టండి. ఇలా చేస్తే మీ ఇంట్లోకి విపరీతంగా డబ్బు వస్తుంటుంది. విష్ణుదేవుడి భార్య అయిన లక్ష్మీదేవి ప్రతి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో భూమిపై సంచరిస్తూ ఉంటుందట. కాబట్టి ఏకాదశి రోజున మీ ఇంటి గడప దగ్గర 2 దీపాలను వెలిగిస్తే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే ఈ ఏకాదశి రోజున రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది. ఈ ఏకాదశి నాడు ఇంట్లో పూజ చేసేవారు ఉల్లిపాయ, వెల్లుల్లి, శనగపప్పు, అరటిపండ్లు, నువ్వులు, అలాగే ముల్లంగి వంటి ఆహార పదార్థాలు తినకూడదు. అలాగే ఏకాదశి రోజున ఉప్పు తినకూడదు అని అంటారు. ఏకాదశి నాడు ఉప్పు తింటే మీ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఈ ఏకాదశి నాడు ఇంట్లో ఉన్న చెత్తను బయట పడేయకూడదు. అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సిరి సంపదలు తొలగిపోతాయి అని వేద పండితులు అయితే చెప్తున్నారు.